తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రాజకీయం రచ్చగా మారింది. సాగునీరు అందక వరి పొలాలు ఎండిపోయాయంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ కైగవోలు గ్రామంలో నెర్రలు వచ్చిన పొలాల్లో స్కూటీ నడిపి నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండుతున్నాయని విమర్శించారు. అయితే మాజీ ఎమ్మెల్యే స్కూటీ నడిపిన పొలాలను ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు టీడీపీ ఇన్ఛార్జ్ నల్లిమిల్లి మనోజ్ రెడ్డి పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో అక్కడ పర్యటించి సమస్యని పరిష్కరించారు. దాంతో నెర్రెలు బారిన పొలాలు నీటితో కలకల్లాడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని విమర్శించారు. రౌండ్ వేయాలండి ఇలా అద్దె వచ్చేసారు. మీరు దగ్గరికి అలాగే ఇప్పుడు ఏదైతే సమస్యలు చెప్పారో రైతులన్నిటికీ వాటికి ఒక 2 రోజుల్లో పరిష్కారం చూపిస్తామని, తొందరలోనే 2 రోజుల్లో నీరు అందిస్తామని, అలాగే కూటమి ప్రభుత్వంలో రైతులకి రైతు సమస్యలకి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ విధంగా ఈ సమస్య సాల్వ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ కైకోలు ఛానల్ టైల్ ఎండ్ ఏదైతే ఉందో ఈ టైల్ ఎండ్ ఏరియా ఇటు కరకుదురు శివారు వస్తుంది. ఈ ప్రాంతంలో ప్రతిసారి నీటి ఎద్దడి, ఎందుకంటే కాలువ శివారు ప్రాంతం 9 కిలోమీటర్లు దాటిన తర్వాత కాలువ ఇక్కడికి చేరాలి. అయితే ఈ ఊర్లు ఎక్కడైతే మనకు ఉన్నాయో కైకోలు, ఈ గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో ఇళ్ల పక్కన ఉన్న చెత్త కానీ అలాగే అరటి బొమ్మలు కానీ ఇటువంటివన్నీ కూడా చాలా చోట్ల కాలువలోనే డంప్ చేయడం జరుగుతుంది. దాని మీద కూడా ఆ కన్సర్న్ పంచాయతీలతో వాళ్ళతోనే మాట్లాడి ఆ సమస్య సాల్వ్ అయ్యేలా చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే సమస్యలు చెప్పారో రైతులన్నిటికీ వాటికి ఒక 2 రోజుల్లో పరిష్కారం చూపిస్తామని